హాయ్ గైస్. సో ఇప్పుడు మనం అప్లికేషన్ ఫిల్ చేయడం చూడబోతున్నాం. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనం క్రోమ్ లేదా గూగుల్ యూజ్ చేసి www.foreverliving.com అనే వెబ్సైట్కి వెళ్ళొచ్చు. లేదు అంటే కనుక ఫరెవర్ లివింగ్ అనే అప్లికేషన్ మన దగ్గర ఉంటే కనుక మనం దీని ద్వారా అప్లికేషన్ అనేది ఫిల్ చేయొచ్చు. సో చూడండి, మనకి ఇంటర్ఫేస్ అనేది ఫస్ట్ ఈ విధంగా ఉంటుంది. ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, 3 గీతలు. దాని మీద క్లిక్ చేసినట్లయితే జాయిన్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అగైన్ దాంట్లో జాయిన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పర్సన్ యొక్క డీటెయిల్స్, ఎవరి అప్లికేషన్ అయితే మనం ఫిల్ చేయాలనుకుంటున్నామో వారి డీటెయిల్స్. సో సెలెక్ట్ టైటిల్, వాళ్ళు మిస్టరా, మిస్సెసా, మిస్సా. సో దాన్ని బట్టి మనం ఇక్కడ టైటిల్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే మ్యారీడా, సింగిలా అన్నది కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ అబ్జర్వ్ చేయండి గైస్, నేను అంతా కూడా క్యాపిటల్ లెటర్స్ యూజ్ చేస్తున్నాను. అండ్ ఫస్ట్ నేమ్ వచ్చేసి పర్సన్ పేరు మనం ఎంటర్ చేయాలి. అండ్ లాస్ట్ నేమ్ దగ్గర ఇనిషియల్, అండ్ ఈమెయిల్ జాగ్రత్తగా చెక్ చేసుకోండి. వారు పంపిన ఈమెయిల్ కరెక్ట్గా వర్క్ అవుతుందా లేదా అని తెలియాలి అంటే కనుక ఒకసారి మీ ఈమెయిల్తో కూడా వారికి మెసేజ్ పంపించి మీరు చెక్ చేయొచ్చు అది పనిచేస్తుందా లేదా అని. అండ్ మోర్ ఓవర్ ఒకటి గుర్తుంచుకోండి, ఈమెయిల్ ఎప్పుడు కూడా స్మాల్ లెటర్స్లోనే ఉంటుంది, స్మాల్ లెటర్స్. ఓకే. అండ్ మొబైల్ నెంబర్. సో ఫస్ట్ వాళ్ళకి మొబైల్ నెంబరు ఫస్ట్ మనం ఎంటర్ చేసేటప్పుడు అండి, ఇక్కడ 2 మొబైల్ నెంబర్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నెంబరు ఏదైతే ఉంటుందో వాటికే ఓటీపీ కానీ లేదంటే కంపెనీ గురించి తెలుసుకోవడానికి ఏదైనా మెసేజ్లు కానీ ఫస్ట్ నెంబర్కే వెళ్తుంది. సో ఫస్ట్ నెంబర్ ఎప్పుడు కూడా వర్కింగ్లో ఉందో లేదో తెలుసుకోండి. అండ్ ఆల్టర్నేట్ నెంబర్, వారి దగ్గర ఏదైనా నెంబర్ లేకపోతే వారి మదర్దో, ఫాదర్దో, బ్రదర్దో ఏదైనా పర్వాలేదు, ఆల్టర్నేట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. అండ్ అలాగే ఇక్కడ ఒక పాస్వర్డ్ని మనం సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఆధార్ కార్డులో ఏదైతే ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్, ఆధార్ కార్డులో ఉన్నట్టుగా మొత్తం కూడా ఎంటర్ చేసాం. అండ్ నెక్స్ట్ చూడండి, స్పాన్సర్ ఐడి అంటే ఎవరి ద్వారా అయితే వారు ఎంటర్ అవుతున్నారో వారికి కంపెనీ ఒక ఐడి నెంబర్ ఇచ్చి ఉంటుంది. సో 12 అంకెల నెంబర్ ఉంటుందండి. ఆ నెంబర్ని మనం ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ అనే సింబల్ క్లిక్ చేయండి. ఆ పర్సన్ యొక్క డీటెయిల్స్, అంటే ఎవరి ద్వారా అటెండ్ అవుతున్నారు, ఎవరి ద్వారా ఈ అప్లికేషన్ ఫిల్ చేసుకుంటున్నారు అనే డీటెయిల్స్ అనేవి వస్తాయి. అండ్ ఒక్కసారి మొత్తం కూడా డీటెయిల్స్ చెక్ చేసుకోండి, క్రాస్ సెక్షన్ చేసుకోండి. ఒక్కసారి చూడండి, మొత్తం కూడా ఆధార్ కార్డులో ఉన్నట్టుగా పిన్ టు పిన్, ఒక్క స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉండకూడదండి. ఉంటే కనుక మళ్ళీ తర్వాత దీన్ని రెక్టిఫై చేసుకోవడానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. సో అందుకనే మనం అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే మొత్తం కూడా చూసుకొని ఎస్ ఐ అగ్రీ టు అబ్యూవ్ అగ్రిమెంట్ అని చెప్పేసి సబ్మిట్ అని క్లిక్ చేస్తున్నాం. సబ్మిట్ అనే దాని మీద క్లిక్ చేస్తాం. సో చూడండి గైస్, సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనకి కొత్త FBO ఐడి నెంబర్ అనేది క్రియేట్ అయిపోయింది.